నమస్తే, దిస్ ఇస్ సౌర్య. దేశ రాజధాని ఢిల్లీలో ఒక వణికించే కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న వ్యక్తి యొక్క కుమార్తెని ఆ ఇంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి చేసిన ఒక మర్డర్ కి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. సో ఎందుకు చేశాడు, ఎట్లా చేశాడు, అసలు ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఇవన్నీ ఛేదించుకుని ఎలా వెళ్ళగలిగాడు. నిజంగానే ఇది ఒక రకంగా బాధాకరమైన సంఘటన. బట్ ఇలాంటి ఇష్యూస్ తరచూ జరుగుతూ ఉన్నాయి. దీని మీద అయితే డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఐఆర్ఎస్ అధికారి అని అంటే సెక్యూరిటీ ఉంటుంది, సో ఒక భయం కూడా ఉంటుంది అలాంటి వ్యక్తికి సంబంధించిన ఇంట్లోకి వెళ్ళాలన్నా, ఆ కుటుంబ సభ్యుల్ని టచ్ చేయాలన్నా కూడా. సో ఇంత దారుణం ఎట్లా జరిగిందని ఇదొక దేశాన్ని కుదిపేస్తున్న సంఘటన. ఐఆర్ఎస్ అధికారి దినేష్ గుప్తా 97 బ్రాంచ్ అయిన బ్యాచ్ అనమాట. ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్. సో వీళ్ళ భార్య కూడా ఐఆర్ఎస్ అధికారి. అంటే ఇద్దరు భార్యాభర్తలు ఐఆర్ఎస్ అధికారులు. వాళ్ళకి గ్రేటర్ కైలాష్ అని ఒక పాష్ కాలనీ ఉంటది, అక్కడంతా కూడా హై సెక్యూరిటీ ఉంటది. సో అటువంటి ఒక హై సెక్యూరిటీ ఏరియాలో అర్లీ మార్నింగ్ వెళ్ళి వాళ్ళ కూతురు 22 ఏళ్ళ అమ్మాయి ఐఐటి గ్రాడ్యుయేట్, సివిల్స్ కి ప్రిపేర్ అవుతోంది. ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా చేసి చంపేశాడు. ఇది చేసింది ఎవరంటే వాళ్ళ ఇంట్లో గతంలో పనిచేసిన అతను, ఇప్పుడు ప్రజెంట్ పనిచేయట్లేదు, రాహుల్ అతని పేరు. సో అతను గతంలో అంటే దాదాపు 1.5 మంత్ ముందు అతన్ని తీసేశారు. అంతకుముందు 1 year అతను వాళ్ళ ఇంట్లో పనిచేశాడు. పనిలోంచి తీసేశారు. తీసేసినాక 1 month తర్వాత ఇది జరిగింది. అయితే ఇంకొక విచిత్రం ఏంటంటే, ఇతను అంటే బిగినింగ్ నుంచి చెప్తాను. ఇంకొక విచిత్రం, ఆల్రెడీ ఒక వచ్చాడు ఇతను. ముందు రోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ చేసి చంపాడు. అది కూడా ఎక్కడ, ఫస్ట్ వచ్చి ఇతన్ని రాజస్థాన్ అండి. ఇతన్ని ఒక జూనియర్ అధికారి రికమెండ్ చేస్తే వీళ్ళు ఐఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్నాక 1 year ఇతను పనిచేశాడు ఇంట్లో పనిచేసిన తర్వాత ఇతన్ని ఎందుకు తీసేశారంటే, ఇతనికి కొద్దిగా పెర్వర్టెడ్ మైండ్ ఉందని, రెండోది గ్యాంబ్లింగ్ అలవాటు, ఇతనికి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ చేస్తాడు. దానివల్ల డబ్బులు సరిపోదు కాబట్టి కనిపించిన వాళ్ళ దగ్గర అంతా అప్పులు చేసేస్తున్నాడు. అప్పుల వల్ల గొడవలు వస్తున్నాయి కాబట్టి ఇతను మనకు ఇబ్బందులు వస్తున్నాయి ఇతనని ఇతని నుంచి తీసేశారు. తీసేసినాక వీడేమయ్యాడో వాళ్ళకి తెలియదు, వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటున్నారు. సో వీడేం చేశాడు, మళ్ళీ తన రాజస్థాన్ వెళ్ళాడు, అల్వార్కి వెళ్ళాడు. అక్కడ ఇతనికి ఆన్లైన్ లో ఈ బెట్టింగ్లో ఒక అతను పరిచయం అయ్యాడు. సమ్ ఎక్సన్ అతను పరిచయం అయ్యాడు లూడో అనే గేమ్ లో. ఆ గేమ్ లో పరిచయం అయినాక వాడికి వీడికి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడినాక మొన్న ఏం చేశాడంటే, అతను ఒక వెడ్డింగ్కి వెళ్తున్నాను నైట్ అంటే, నువ్వు ఒకడే వెళ్తున్నావు అంటే, అవును నేను ఒకడే వెళ్తున్నాను, భార్య ఇంట్లో ఉంటుంది, నేను ఒకడే వెళ్తున్నాను ఫ్రెండ్ కాబట్టి చెప్పాడు. వీడెళ్ళి నేరుగా అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపు తట్టి వాళ్ళ భార్య తలుపు తీసింది, భర్త వచ్చాడేమో అంటే ఆమెని ఇంకా భయంకరంగా కొట్టి రక్కి కొరికి ఒళ్ళంతా దారుణంగా రేప్ చేసి చంపేయాలని కూడా ట్రై చేశాడు. ఆమె పెనుగులాడి కేకలేకపోతే బయటికి పరిగెత్తాడు. సో ఆమె ఇంకా అరిసితే వాళ్ళు పక్కింటి వాళ్ళు వచ్చి భర్తకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమె ప్రాణాలతో అయితే ఉంది. సో దాని తర్వాత వీడేం చేశాడంటే, వాడి ఫోన్ అమ్మేశాడు. ఫోన్ ఒక 10,000కి అమ్మేసి ఒక ట్యాక్సీని మాట్లాడుకున్నాడు, 6,000 క్యాబ్ని. ఎక్కడికి, అజ్మీర్ నుంచి ఢిల్లీకి మాట్లాడుకొని, అంటే అప్పుడు వాడు ప్లాన్ వేసుకున్నాడా లేకపోతే అంతకుముందు వేసుకున్నాడో తెలియదు. సో అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వచ్చాడు. ఢిల్లీకి బయలుదేరినప్పుడు కూడా వాడిని ఎక్కడో మధ్యలో డబ్బు లేకుండా వాడి నుంచి కూడా ఎస్కేప్ అంట. ఇంకొక వెహికల్లోకి వచ్చేసాడంట. ఆ డ్రైవర్కి కూడా వీళ్ళు ఫుల్గా డబ్బులు ఇవ్వలేదు వీడు మాట్లాడుకున్న క్యాబ్కి. సో మళ్ళీ వీడు అక్కడి నుంచి మధ్యలో నుంచి ఎలా వచ్చాడు అనేది ఇంకా పోలీసులు విచారిస్తున్నారు. అంటే ఒకే వెహికల్లో వచ్చాడా లేకపోతే మల్టిపుల్ గా వీడు లిఫ్ట్ అడుగుతూ వచ్చాడా ఏంటి అనేది తెలీదు. వీడి దగ్గర ఇంకా డబ్బులు అయితే ఉంది. వాడికి మొత్తం 6,000 మాట్లాడుకున్నాడు కానీ అడ్వాన్స్ 1,000-2,000 ఇచ్చాడు అంతే. సో అలాగే మొత్తానికి వచ్చాడు. ఇక్కడ ఏంటంటే వీళ్ళది ఐఆర్ఎస్ కాబట్టి ఆ కాలనీ హై సెక్యూరిటీ ఉంటుంది. రెండోది వాళ్ళ ఇల్లు కూడా హై సెక్యూరిటీ, స్టీల్ గేట్ ఉంటుంది, తర్వాత లాక్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళ లిఫ్ట్ కి కూడా స్మార్ట్ కార్డు ఉంటుంది. లిఫ్ట్ ఎవరంటే వాళ్ళు ఓపెన్ చేయలేరు.
ఇలాగంతా మంచి సిస్టమ్ అయితే సెక్యూరిటీ సిస్టమ్స్, హై సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి. అయితే వీడు 1 year పనిచేస్తాడు కాబట్టి దాంట్లో లోటుపాట్లు వీడికి తెలుసు. లోటుపాట్లు ఏంటంటే వాళ్ళిద్దరూ భార్య భర్తలు ఇద్దరు మార్నింగ్ 6కి అలాగే జిమ్కి వెళ్తారు. జిమ్కి వెళ్ళినప్పుడు ఆ లిఫ్ట్ ఓపెన్ లో పెట్టేసి వెళ్తారు. ఒకటి. 2 ఆ స్మార్ట్ కార్డు ఒకటి ఇవి పనిచేసే వాళ్ళకి అందుబాటులో ఒక దగ్గర దాచిపెడతారు. అది పని వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ పని వాళ్ళు ఆ లిఫ్ట్ లో పోవాలనుకున్నప్పుడు ఆ స్మార్ట్ కార్డు తీసుకొని లిఫ్ట్ లోకి వెళ్ళి మళ్ళీ అక్కడే పెట్టేస్తారు. అది వీడికి తెలుసు అనమాట. సో వీడు అలాగా లూప్ హోల్ అర్లీ మార్నింగ్ అందుకే వచ్చాడు ఇక్కడికి. ఎందుకంటే అర్లీ మార్నింగ్ అయితే సెక్యూరిటీ ఈజీగా ఉంటది. ఈ అమ్మాయి అయితే ఆ టైం లేట్ గా చదువుకొని నిద్రపోతుంది. అర్లీగా అంటే లేట్ గా లేస్తుంది, లేట్ గా పడుకుంటది. సో ఈ అమ్మాయి డబ్బు దొంగిలించాలనేది అతని గోల్ అనమాట. సో అమ్మాయికి 22 ఏళ్ళు, యంగ్ గా ఉంది. ఇతను పనిచేశాడు కాబట్టి అమ్మాయి మీద కన్ను ఉంది. సో వీళ్ళు తల్లిదండ్రులు జిమ్కి వెళ్ళిపోతారు. మనకి లిఫ్ట్ ఈజీగా దొరుకుతుంది. ఈ అమ్మాయి ఎందుకంటే పైన 3rd floor లో ఉంటది. ఈ అమ్మాయి పెంట్ హౌస్ లాగా అక్కడ ఉండి అక్కడ చదువుకుంటది ఈ అమ్మాయి. సో వీడికి ఇవన్నీ తెలుసు అనమాట. ఈ మొత్తం స్ట్రక్చర్ వ్యవహారం తెలుసు కాబట్టి లోపలికి వెళ్ళి వీడు జిమ్ముకు వీళ్ళు వెళ్ళిపోయారు. వీడు లోపలికి వెళ్ళి 6:49 వీడు 3rd floor లో ఉన్నాడు. అంటే సీసీటీవీలు తర్వాత బయటకు వచ్చాయి. సో వీళ్ళు అమ్మాయి నిద్రపోతుంది. పోయిందే అటాక్ చేశాడు. అటాక్ చేసి అమ్మాయిని ఆల్రెడీ అమ్మాయి సృహ తప్పిపోయింది. అంటే కేబుల్ అమ్మాయి ఛార్జింగ్ పెట్టుకునే కేబుల్తో మెడకి చేశాడు, ఫోన్తో కొట్టాడు అమ్మాయిని. ఇవన్నీ చేసేక్కడికి అమ్మాయి సృహ తప్పింది. ఆ సృహ తప్పిన అమ్మాయిని అక్కడ నుంచి లాక్కుంటా వచ్చి ఆ అమ్మాయి ఫింగర్ ప్రింట్స్ అక్కడ బయోమెట్రిక్ ఇది ఉందన్నమాట. దాంతో ఓపెన్ చేయాలి. అది ట్రై చేశాడు ఆ అమ్మాయి ఫింగర్స్ తో, కానీ అది ఓపెన్ అవ్వట్లా. దాంతో స్క్రూ డ్రైవర్ తీసుకొని దాన్ని బ్రేక్ చేశాడు. బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ డబ్బులు 2.5 లక్షల డబ్బులు కొంత గోల్డ్ జ్యువెలరీ అది తీసుకున్నాయి. ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి ఇతను బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి తను ఒక ఆటో మాట్లాడుకొని ద్వారకా దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ఓయో రూమ్ లో ఇక్కడే బట్టలు కూడా ఇక్కడే మార్చుకున్నాడు. వీళ్ళ బట్టలు వేసుకొని అతను బయటకు వచ్చాడు. అంటే బట్టలంతా కూడా బ్లడ్ అయింది కాబట్టి బట్టలు అక్కడే వదిలేసి బయటకు వచ్చేసాడు. వచ్చి ద్వారకా హోటల్లో ఉంటున్నాడు. సో వీళ్ళు 8కి వచ్చారు తల్లిదండ్రులు. జిమ్ నుంచి 8కి వచ్చి అమ్మాయి దగ్గరికి వెళితే అమ్మాయి పరిస్థితి ఇది. ఇమ్మీడియట్ గా ఎయిమ్స్ తీసుకెళ్లారు. బట్ ఆల్రెడీ బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేసేసారు. సో అక్కడ నుంచి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు హై స్థాయిలో కదిలారు. ఎందుకంటే ఐఆర్ఎస్ ఆఫీసర్లు కాబట్టి ఇమీడియట్ కదిలి వాళ్ళు మొత్తం ట్రాక్ చేశారు. ఈ అమ్మాయి ఫోన్ తీసుకెళ్లాడు కదా, అది ట్రాక్ చేశారు వాళ్ళు. అలాగే వాడు ఇన్స్టాలో గురుగ్రామ్ లో ఫ్రెండ్ కి చాటింగ్ చేశాడు మధ్యలో వెళ్తూ. అదే కూడా వీళ్ళు ట్రాక్ చేయగలిగారు. మొత్తానికి ఓయోలోకి వెళ్ళి పట్టుకున్నారు. వీడిని ఇమీడియట్ గా అంటే 48 గంటల్లో పట్టుకోగలిగారు. అక్కడ కూడా రాజస్థాన్ లో అక్కడ ఒక పోలీసు బృందాలుగా ఏర్పడి అక్కడ నుంచి కూడా ట్రేస్ చేస్తున్నారు. సో ఈ 2 కొల్లైడ్ అయినాయి. మొత్తానికి పోలీసులు పట్టుకుని రేపు మేజిస్ట్రేట్ దగ్గర పెడితే మేజిస్ట్రేట్ అడిగాడండి, ఎందుకు చేశాడు పని అంటే, గల్తీ హోగయా సాబ్, గల్తీ అపరాధ్ హోగయా అని చెప్పాడంట. తప్పు అయిపోయింది, పొరపాటు అని చెప్పాడంట. అతన్ని ఇప్పుడు జైలుకి తీసుకెళ్లారు. సో ప్రజెంట్ జైల్లో ఉన్నాడు. బట్ జైలు నుంచి కూడా కస్టడీకి 4 రోజులు కస్టడీకి కూడా ఇచ్చారు పోలీసులు. అసలు ఎందుకు చేశాడు, కేవలం డబ్బుకే చేశాడా, ఏమన్నా బాగా ఉందా? ఎందుకంటే మామూలుగా మనకి ఈ మధ్య కాలంలో చాలా చోట్ల ఆ మధ్య కూడా మనం ఇక్కడ జార్ఖండ్ నుంచి వచ్చి పెట్టుకున్న అతను, ఎప్పటి నుంచో పనిచేస్తున్న అతను ఇంకొక అతను తీసుకొచ్చాడు కొత్తగా. వీడు రికమెండ్ చేశాడు కాబట్టి వాడిని పెట్టుకున్నారు. వాడికి ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అదంతా వీడు చెక్ చేయలేదు. సో వాళ్ళు పెట్టుకునేసరికి వీడు వాడు కలిసి ఈమెకి ఎక్కువగా గిల్ట్ నగలు కూడా ఉన్నాయి చాలా, అవన్నీ బంగారం అనుకున్నారు. కొట్టి ఆమెను చంపేసి, ఆమె గట్టి కేకలేసరికి చంపేసి ఆ నగలంతా తీసుకెళ్లారు. మళ్ళీ వాళ్ళని అక్కడ పోయి పట్టుకున్నారు పోలీసులు. అంటే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే పని వాళ్ళకి సప్లై చేసేదానికి వీళ్ళు కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి కదా, ఈ సంస్థలు బ్యాక్గ్రౌండ్ చెక్కింగ్ అవన్నీ కరెక్ట్ గా చేయరు. ఎందుకంటే డబ్బు ఆస్తో వాళ్ళు అక్కడ నుంచి నార్త్ ఇక్కడ మన జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఇక్కడ నుంచి అంత ఎక్కువ మంది వస్తున్నారు. వీళ్ళని పెట్టేసుకుంటారు.
వీళ్ళు ఇళ్లలోనే ఉంటారు, మంచిగా పని చేస్తారని అవును. మనోళ్ళు కూడా వీళ్ళు ఎక్కడికి పోరు, వీళ్ళకి ఇక్కడ ఫ్రెండ్స్ ఉండరు, బయట తిరగరు, రూమ్ 24 hours ఇచ్చేస్తారు. అందుబాటులో ఉంటారు, అవును. బుద్ధిగా పని చేస్తారు. స్కూటర్ ఏదైనా ఇచ్చేస్తే వాళ్ళకి బయట అంతా పని చేసుకొని వస్తారు. సో అన్నిటి పనికి వస్తారని వీళ్ళు పెట్టుకుంటారు. వీళ్ళు ఏంటంటే దొంగతనాలు అవును. ఎక్కువ మర్డర్స్, అనమాట. దొంగతనం పర్లేదు ఆ సార్, దొంగ మర్డర్ మర్డర్ అనేది కూడా వీళ్ళకి ఏముంటది, చాలా ఇక్కడ చేసి పారిపోతే ఏం చేస్తారులే వీళ్ళు అనేది ఒకటి బ్రెయిన్ లో ఉంటది. ఇక్కడ అవును. లోకల్ వాళ్ళు అనుకో భయం ఉంటది, మన ఇల్లు ఉంటది, అన్నీ ఉంటాయి. అవును. వీళ్ళు ఎక్కడ ఉంటారో, వీళ్ళు ఇచ్చిన అడ్రస్లు ఎంతవరకు కరెక్టో అవన్నీ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఎవరు చేసే పరిస్థితి లేదు. అవును. సో ఈ ఇలాగే ఢిల్లీలో, ముంబైలో కూడా ఎప్పటి నుంచో అవును. ఇక్కడ గతంలో కూడా బీహారు, ఒక కేసు గురించి మనం చాలా వచ్చాయి అవును. ఇలాగా. సో ఇది ఈ మధ్య ఇప్పుడు అంటే ఒక ఐఆర్ఎస్ ఫ్యామిలీలోనే అంత హై సెక్యూరిటీ ఉన్న దాంట్లోనే అవును. భద్రత లేకపోతే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈ స్టోరీలో మనకి నిజంగా సార్. పాపం మా అమ్మాయి ఒక అధికార అవును, అవ్వాల్సిన అమ్మాయి అమ్మాయి ఐఏఎస్ అవ్వాల్సిన, ఐఏఎస్ చాలా ఐపీఎస్ దారుణం అవ్వాల్సిన, అసలు. సివిల్ సర్వెంట్ అవ్వాల్సిన అమ్మాయి ఉమ్, ఒక మూర్ఖుడు వీడు భలే అయిపోయింది. బలైపోయింది. థ్యాంక్ యూ సార్.